పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘములు, పరిశుద్ధ సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నేను నమ్ముచున్నాను. ఆమేన్. రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ఈ విధంగా రాయబడింది. ఎందుకనగా మీరు నిశ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేర్పకై మీలో కార్యసిద్ధి కలుగు చేయబడి దేవుడే. వాక్యం మన మధ్యకు గిడియన్స్ ఇంటర్నేషనల్ రాజమండ్రి క్యాంప్ నుండి మన బైబిల్స్ తీసుకుని వచ్చారు. టీచర్స్ సహకరించండి. అక్కడ బైబిల్స్ తీసుకున్నాం. ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ బైబిల్స్. We are going out tomorrow. Today evening you will go out. What you will say to your parents or to your students? We are having a plan. God has given us a plan. We must Praise God. Father. Who is Jesus? Father. Father of everyone. Is he not your Savior? Savior. That you have to. So, that is more important, not theory, but practical application. Yesu Prabhu evaru చెప్తారు గొలియాతుని కొట్టి చంపేశారు. దేనితో రాయి అంటే దేవుని శక్తితోటి గొలియాతుని దావీదు చంపాడు. ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు. యుద్ధం అవద్దని చెప్పాడు, యెహోవా అని చెప్పాడు. సో పిల్లలు చాలా చక్కగా చాలా మంది ఇక్కడ వచ్చారు. చాలా సంపాదించుకునే నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయగలరు. ఈ విషయాలు వాళ్ళకి నేర్పించాలి. ఆత్మీయంగా బిడ్డలు ఎదగే విధంగా ఉండాలి. మంచి క్రమశిక్షణ వాక్యం పట్ల, వాక్యం నేర్చుకోవడం పట్ల యేసు ప్రభు మరి సంరక్షకులుగా అంగీకరించే విధంగా మరి బిడ్డలు తర్ఫీదు చేయబడాలి. అది అయినప్పుడే మనకి వెకేషన్ బైబిల్ స్కూల్ యొక్క పర్పస్ సర్వ్ అవుతుంది. చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళు కూడా ఈ వెకేషన్ బైబిల్ స్కూల్లో జాయిన్ అవ్వచ్చు. వారికి తగ్గ బోధనలు వారికి చేయవచ్చు. మంచిది. మరి ఇప్పటికీ చాలా టైం అయింది. బైబిల్స్, ఈ బైబిల్స్ ఎంతమందికి కావాలి? ఓకే, ఆ గిలియన్ సంస్థ నుంచి పీటర్ పాల్ గారు వచ్చారు. వాటిని పర్వాలేదు డిస్ట్రిబ్యూట్ చేద్దాము. న్యూ టెస్టమెంట్ బైబిల్స్ తీసుకొచ్చినారు. మరి వారి చేతుల మీదుగా ఈ బైబిల్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో బైబిల్ డిస్ట్రిబ్యూట్ మీకు కుమ్మరిస్తానని దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. అంతేకాకుండా దేవుని ఎలా ప్రేమిస్తామో మీ తోటి వారిని కూడా చాలా రోజుల నుంచి మీ టీచర్స్ అడుగుతున్నారు, ఒక రోజు వచ్చి మా పిల్లలతో మాట్లాడండి అని. కానీ నాకు సమయం సానుకూల పడలేదు. ఒక 2 నిమిషాలు మాట్లాడే మా స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని వాడు కాదు, దేవుని బిడ్డ కాదు. ప్రేమ లేకపోతే మనం వేస్ట్, వ్యర్థమని చెప్తా ఉన్నాడు వాక్యం. కనుక నీ తోటి వారిని ప్రేమించేవారుగా ఉండాలి, తోటి వారికి సహాయం చేసేవారుగా ఉండాలి, మనకంటే దేవుని ఆదరించేవారుగా ఉండాలని ముఖ్యంగా ఈ సండే స్కూల్ బిడ్డలు నేర్చుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను. కనుక ప్రేమ, క్షమ, విధేయత, నమ్రత, ప్రార్థనా జీవితము థ్యాంక్ యూ. మరి విబిఎస్ మీ అందరికీ ఉపయోగకరంగా, సంతోషకరంగా, ఆనందకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. మీ అందరికీ సంతోషంగా ఉందన్నారు. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. సంతోషం. మరి మీరందరూ కూడా విబిఎస్లో 5 రోజులు టీచర్స్ చాలా కష్టపడి శ్రమ వచ్చి మీకు పాటలు, డ్యాన్స్ నేర్పించారు, పాటలు, కథలు ఎన్ని చెప్పారు.
చక్కగా నేర్చుకుని చిన్నప్పటి నుంచి దేవుని యందు భయభక్తులు ఎదిగితే దేవుడు మీకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. ఉన్నతమైన స్థితిలో దేవుడు మిమ్మల్ని ఉంచుతాడు. ఇప్పుడు మీ అందరికీ బైబిల్ ఇచ్చారు కదండి, అందరూ బైబిల్ ఉన్నాయా? మీ అందరూ బైబిల్ కూడా రోజుకి ఒక్కసారైనా చదవాలి. బైబిల్లో ఏదో ఒక వాక్యం మీరు చదవాలా. ప్రతిరోజు వాక్యం చదివి ప్రార్థనాపూర్వకంగా మీరు మీ కుటుంబాలు మీరు ఆశీర్వదించబడాలా. ఉన్నతమైన స్థితిలో మీరు ఉండాలని నేను దేవుని నామంలో మిమ్మల్ని అందరినీ దీవిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించగాక. మరి కార్యక్రమం త్వరగా ముగించాలనేటువంటి ఆలోచనలో మరి ముందుకి కొనసాగించుకున్నాం. సండే స్కూల్ టీచర్స్ రిపోర్ట్ మరి సండే స్కూల్ VBS నిమిత్తము ప్రతిరోజు మనకి చాలామంది స్పాన్సర్స్ చేశారు. అలాగే మరి మీ అందరికీ కూడా గిఫ్ట్లు ఇవ్వడానికి స్పాన్సర్ చేశారు. మేము అడిగినప్పుడు గుప్పలు విప్పి వారు గిఫ్ట్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా రిపోర్ట్ సండే స్కూల్ టీచర్స్ వచ్చి రిపోర్ట్ చదువుతారు. రిపోర్ట్ అవగానే ఫస్ట్ సీనియర్ క్లాస్ నుంచి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క VBS ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బిడ్డల పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అనేటువంటి అంశాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఆ యొక్క అంశాల గురించి మేము బిడ్డలకి బోధించడం జరిగింది. అయితే ఈ యొక్క VBSలో ఈ బిడ్డలకి స్నాక్స్ అందించడానికి మాకు 10 మంది సహకరించారు. అలాగే ఇంకొక 10 మంది అమౌంట్ ఇచ్చారండి. మరి వాళ్ళు ఎవరనేది నేను పేరు చదువుతాను. స్నాక్స్ ఇచ్చిన వాళ్ళు సునీల్ బాబు గారు అండ్ ఫ్యామిలీ. వీళ్ళు స్నాక్స్ ఇచ్చిన వాళ్ళండి మా సిస్టర్ బాబు గారు. ఈ మొత్తం చెప్పండి స్నాక్స్ ఇచ్చారు. లలిత సైలెంట్ క్లాస్ కొట్టున్నామా? అందరూ సైలెంట్ క్లాస్ కొట్టండి. దేవ సరోజిని గారు 1 2 3 4 5 6 7 8 9 10. శృతి సాగర్ గారు ఓకే. వీళ్ళు ఆయన 5000 రూపీస్ ఇచ్చారండి. 1 2 3 4 5 6 7 8 9 10. ప్రవీణ్ గారు 3 4 5 6 7 8 9 10. బటాని జోషి నాయుడు గారు అండ్ ఫ్యామిలీ 1500 ఇచ్చారండి. రావాలి 1 2 3 4 5 పేరు చదువుతానండి. ఒక వాళ్ళు వచ్చి మూమెంటోస్ తీసుకోవాలని కోరుతున్నాం. దడాల సుశీల అప్పారావు గారు ఫ్యామిలీ వీళ్ళు 5000 రూపీస్ ఇచ్చారండి మనకి. 1 2 3 4 5 6 7 8 9 10. కడింపల్లి కృష్ణాపర్ డేవిడ్ గారు ఫ్యామిలీ నుంచి 1500 ఇచ్చారండి. ఎస్ లేఖ బాను 7 8 9 10. ఇప్పుడు స్నాక్స్ ఇచ్చిన వాళ్ళలో పెద్దపాటి శాంతారావు గారు అండ్ ఫ్యామిలీ 5 6 7 8 9 10. నల్లి సునీల్ అండ్ ఫ్యామిలీ సుశాంత్ జీడి బ్యోలా ప్రసాద్ గారు అండ్ ఫ్యామిలీ 1 2 3 4 5 6 7 8 9 10. నక్కా శ్యామ్ సుందర్ అండ్ ఫ్యామిలీ 7 8 9 10. నోకపల్లి ఇస్రాయిల్ రాజు గారు 1 2 3 4 5 6 7 8 9 10. ఒకరికి కూడా మా యొక్క సండే స్కూల్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మా టీచర్స్ తరఫు నుంచి
అదేవిధంగా మరి మాకు ఈ మొమెంటోస్ ఇవ్వడానికి మెయిన్ కారణం ఎవరంటే పాస్టర్ గారండి. ఇప్పటి వరకు మాకు ఎవరో కూడా మామూలుగా అమ్మ తీసుకున్న వాళ్ళు సైలెంట్గా వెళ్ళి కూర్చోండి. సీనియర్ బాయ్స్, ఇంటర్ క్లాస్ సీనియర్ బాయ్స్. నెక్స్ట్ టీచర్ క్లాస్ అమ్మాయి. నెక్స్ట్ లలిత టీచర్ గారి క్లాస్ సీనియర్ అమ్మాయిలు రావాలి. నేర్పించండి. వాడు పెద్దవాడైనప్పుడు దానికి తొలగిపోవాలని బైబిల్ ఏదైతే బోధిస్తుందో ఆ యొక్క బోధ ప్రకారం మన చర్చలో ఉన్న పిల్లలందరినీ ఇంటి అన్నిలో కూడా శ్రమ అనుకోకుండా ఓపిక చేసుకుని వాళ్ళ ట్రైన్ చేసిన టీచర్లందరికీ కూడా వెంటనే చర్చ్ తరఫున నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వారిని మెమెంటోతో చిన్న గిఫ్ట్తో మన చర్చ్ వాళ్ళని హానర్ చేయాలని అందరూ భావించాం. దాని ప్రకారం శ్రీమతి పొరపాటి లలిత మణికుమారి టీచర్ గారు సీనియర్ క్లాస్ వచ్చి మన యొక్క మెమెంటోని చేయాలని కోరుతున్నాం. శ్రీమతి పొరపాటి లలిత మణికుమారి గారు. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముత్తాడును, సంక పెట్టుకొని కాపాడును యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను, తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను, నీ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును.
తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు నా నిబంధన తొలగదు పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు నా నిబంధన తొలగదు దిగులు పడకు భయపడకు నిన్ను విమోచించెదా నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముత్తాడును సంక పెట్టుకొని కాపాడును యేసయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును
విడువని యేసయ్యా విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా అందరూ నన్ను విడచినా నన్ను విడువని యేసయ్యా విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా నేనొందిన ఈ కృపను ప్రకటింతును బ్రతుకంతా నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా
నడిపించు నానావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నానావా నా జీవిత తీరమున నా పజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు నా ఆత్మ విరబూయా నా దీక్ష ఫలింప నా నావలు కాలిడుము నా సేవ చేకొనుము నడిపించు నానావా ప్రభు మార్గము విడిచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరిచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట నడిపించు నానావా లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా నడిపించు నానావా ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకుని ప్రకటితును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు నడిపించు నావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నావా హృదయముతో స్తుతించి ఘనపరచెదను నా నిండు మనస్సుతో నిత్యము కొనియాడెదను నా పూర్ణ హృదయముతో స్తుతించి ఘనపరచెదను నా నిండు మనస్సుతో నిత్యము కొనియాడెదను సంపూర్ణుడా నీకే స్తోత్రమయా ప్రేమ పూర్ణుడా నీకే స్తోత్రమయా సంపూర్ణుడా నీకే స్తోత్రమయా ప్రేమ పూర్ణుడా నీకే స్తోత్రమయా నా పూర్ణ హృదయముతో స్తుతించి ఘనపరచెదను